సోషల్ మీడియాలో చాలా కాంపౌండ్స్ తెలుగుదేశం కోసం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా విజువల్ కంటెంట్ని అయితే పుష్ చేసినాయి. అసలు ఇంకొకసారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సగం ఖాళీ అయిపోతుంది అనే ఇంప్రెషన్ ఇచ్చారు. సోమాలియాగా మారిపోతుంది అనే ఇంప్రెషన్ ఇచ్చారు. రామారావు గారి పుణ్యాన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్కసారే గెలిచాడు ఆయన. సోషల్ మీడియాని వాడుకోకుండా ఏ రాజకీయ పార్టీ లేదు. ఇమేజ్ బిల్డింగు, ఇమేజ్ డ్యామేజింగ్ రెండు క్రతువులు అక్కడే జరుగుతాయి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, జావా డిస్కవర్ అనే ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనాన్ని అయితే వాళ్ళ ఛానల్లో అయితే పబ్లిష్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎర్రచందనం స్మగ్లింగ్ మీద అయితే వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ నేరాలన్నిటి వెనకాల కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అని వాళ్ళైతే డాక్యుమెంటరీ రూపొందించారు. కానీ టీడీపీ వెర్షన్ ఏంటంటే ఆ గంగిరెడ్డి అనే వ్యక్తి, కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తి జగన్కి ప్రధాన అనుచరుడు. సో ఇది వీళ్ళంతా ఒక క్రైమ్ పార్టీ, ఒక గొడ్డల పార్టీ అనే స్థాయిలో యథావిధిగా వాళ్ళైతే ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ డాక్యుమెంటరీ ఒక పుస్తకం ఆధారంగా రూపొందించారనమాట. ఉడుమూల సుధాకర్ రెడ్డి అనే ఒక జర్నలిస్టు రాసిన ఒక పుస్తకం ఆధారంగా అయితే వాళ్ళు రూపొందించారు. సో నేను రాసిన దాన్ని పూర్తిగా మార్చివేసి వీళ్ళైతే డాక్యుమెంటరీ రూపొందించడం జరిగిందని ఆయన అయితే నోటీసులు పంపించారు. వాళ్ళు తాజాగా తొలగించడం జరిగింది. సో అసలు దీని వెనకాల, ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనకాల ఏదన్నా కుట్రకోణం ఉందా? జగన్ని కావాలని ఒక బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలనే ఉద్దేశంతోనే జరిగిందంటారా? అంటే జగన్ని టార్గెట్ చేస్తూ డిజిటల్ మీడియాలో చాలా విన్యాసాలు జరిగినాయి. అంటే ఇదొకటే కాదు, ఏదో ఆయన రాసిన పుస్తకం ఆధారంగా వాళ్ళు ఏదో ఫిలిం తీశారు, దానిలో గంగిరెడ్డి క్యారెక్టరు, జగన్ ఫోటో కూడా ఎక్కడో డిస్ప్లే అయింది అని కూడా ఉంది. సో దాని ఆధారంగా తెలుగుదేశం వాళ్ళు మార్కెట్లోకి వచ్చి ట్రోల్ చేసి దొంగ జగన్ అన్న పద్ధతిలో, స్మగ్లర్ జగన్ అన్న పద్ధతిలో ట్రోలింగ్ నడిచింది. ఈ నడుస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు నేను రాయని విషయాలు వాళ్ళు తీశారు, దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు రైటర్గా అని చెప్పి సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళిన సందర్భంగా వాళ్ళు ఆ కంటెంట్ తీసేశారు అనేది కదా వార్త. అంటే ఈయన గొడవ చేశాడు కాబట్టి తీసేశారు. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళు ఈయన రాయని దాన్ని తీశారు అనే కదా అర్థం. ఆ రాయని పార్టీ ఇదే. ఈ గంగిరెడ్డి క్యారెక్టరు, దానిలో పొలిటికల్గా జగన్ని ఇన్వాల్వ్ చేయటం, ఇది వాస్తవం అనేది ఇప్పుడు అంగీకరించాల్సి వస్తుంది బయట. ఈ అంగీకరించడం దాకా విషయాన్ని లాక్కూడదు అనే ఉద్దేశంతో దాన్ని తొలగించారు. ఇది కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్ అనే పేరుతో సినిమా వచ్చింది. అందులో చాలా ముందడుగు వేసి బాబాయి హత్య అనేది కదా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి వీళ్ళు వాడిన పదం. ఆ బాబాయిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి హత్య చేసినట్టుగా సన్నివేశం కల్పించారు ఆ సినిమాలో. అది జనం చూడలేదు, అది వేరే గొడవ. కానీ అది 2 రోజులు 3 రోజులు ఆడింది ఆ సినిమా. కానీ సన్నివేశం అయితే ఉంది. అలాగే సోషల్ మీడియాలో చాలా కాంపౌండ్స్ తెలుగుదేశం కోసం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా విజువల్ కంటెంట్ని అయితే పుష్ చేసినాయి. ఆ పుష్ చేసిన వాటిలో కొంత కంటెంట్ ఏ లెవెల్కి వెళ్ళారంటే వాళ్ళు, అంటే అది కూడా చాలా క్లియర్గా బాబాయ్ హత్య నేపథ్యంలో వచ్చిన వివేకానంద రెడ్డి హత్య నేపథ్యం తీసుకుని చేసిన వీడియోలే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కొంచెం ఇన్నోసెంట్ అని, భారతీరెడ్డి అవినాష్ రెడ్డి కలిసి ఆ క్రైమ్ చేయించారనే పద్ధతిలో అనుమానాలు వచ్చేటట్టు, జగన్కి కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది వీళ్ళు అనే స్మెల్ ఇస్తూ అనేక వీడియోలు చేసి మార్కెట్లో వదిలారు. అవన్నీ జనం కన్జ్యూమ్ చేశారు. ఈ విజువల్గా డ్యామేజ్ చేయటం అనేది కొత్త ఏం కాదు. అది 2 వైపుల నుంచి జరిగింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాలు కావచ్చు, అవి టీడీపీని టార్గెట్ చేస్తూ నడిచినాయి. కాకపోతే అవి గౌరవప్రదంగానే ఉన్నాయి, అంటే పరిధి దాటి వెళ్ళలేదు. కానీ
తెలుగుదేశం శిబిరం నుంచి వచ్చినటువంటి విజువల్ క్రిటికల్ కంటెంట్ మాత్రం పరిధి దాటి వెళ్ళిపోయింది. జగన్ కనీసం మనిషి కూడా కాదనే మనిషి స్థాయిలో కాదనే, ప్రచారం జరుగుతా మనిషి కాదనేది ఒక వెర్షన్, కొన్ని వీడియోలు ఆ వెర్షన్ చెప్తాయి, ఇంకొన్ని వీడియోలు అతను కూడా ఇరుక్కుని ఉన్నాడు అని చెబుతూ అతని ఇంట్లోనే కుట్రలు జరుగుతున్నాయి అతనికి తెలియకుండా. అంటే విలన్ ఎవరు ఆ వీడియోస్లో? భారతీరెడ్డి గారు. ఆవిడ అనుచరుడు, ఆవిడ ప్రధాన అనుచరుడు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఆవిడ కలిసి ఏదో చేయబోతున్నారు, దానిలో జగన్ కూడా బలైపోతాడేమో అనే అనుమానం వచ్చేలాంటి వీడియోలు కూడా క్రియేట్ చేశారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఇంకేదో ఉందని అనుమానాలు వచ్చే వీడియోలు కూడా చేశారు. చేసి వీధిన పెట్టి కంగాళి చేసిన చరిత్ర ఉంది. అంటే ట్రోల్ గ్యాంగ్స్ని పెంచి పోషించినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. తెలుగు రాజకీయాలలో ట్రోలింగ్ కల్చర్ని తీసుకొచ్చింది చంద్రబాబు. ఎవరి మీదైనా సరే ప్రచారం చేసి, అంటే వాళ్ళకి లేనివి మార్కెట్లో పెట్టి ముందు క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి. ఆయన మొదట ఎన్టీఆర్నే టార్గెట్ చేశాడు. శ్రీధర్ గారి కార్టూన్స్ తోటి అక్కడి నుంచే ప్రారంభమైంది కదా. శ్రీధర్ గారి కార్టూన్ అని కాదు, ఎన్టీ రామారావు గారిని లక్ష్మీపార్వతి గారు టోటల్ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు వింటున్నాడు తప్ప ఆయన మనం చెప్పే మాట వింటం లేదు. ఆయన ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఆవిడ టిఫిన్తో పాటు నలుగురి మీద ఎలిగేషన్స్ ఆయన బ్రెయిన్లో వేసేసి పంపిస్తోంది. ఆయన వచ్చి ఇక్కడ మనందరినీ తిడుతున్నాడు. కాబట్టి ఆవిడ చేతుల్లో నుంచి ఎన్టీఆర్ని పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది అనేటువంటి ఒక విష ప్రచారం అండర్ కరెంట్లో ఆయన పార్టీలో చేస్తూ వచ్చాడు. ఈ సోషల్ మీడియా, ఈ ట్రోలింగ్, ట్రోలర్స్, ఈ పోస్టులు ఇవన్నీ లేని టైంలో కూడా వెబ్సైట్లో రాయించాడు ఆయన. వెబ్సైట్లో రాయించాడు, పత్రికలు ఎలాగో రాసినాయి. ముఖ్యంగా ఈనాడు ప్రధాన పాత్ర పోషించింది ఎన్టీఆర్ని. ఈనాడు, జ్యోతి ఎవరు చేయలేదు. ఆ రోజున వీరి కంట్రోల్లో ఉన్నవే. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆయన అల్లుడు కూడా ఆయన చెప్పడం జరిగిందని ఎన్టీఆర్లో నైతిక విలువలు లేవని. ఇప్పుడు కూడా ఆ క్లిప్పింగ్స్ చూస్తూనే ఉంటాం. అదే ఇప్పుడు ఇలాంటి ఒక చరిత్ర ఉంది. ఆయన ఎవరిని టార్గెట్ చేసినా వాళ్ళ మీద దాడి చేస్తాడు. పర్సనల్ దాడి, విష ప్రచారం చేయటం. ఈ విష ప్రచారం చేయటం అనే కల్చర్లో భాగమే అంటే ట్రోల్ గ్యాంగ్స్ ఇవన్నీ పరిచయం చేసింది ఆయన. ఈ విష ప్రచారం చేయటం ద్వారా వర్కౌట్ చేయాలి అనే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు చాలామంది మీద చేశాడు ఆ ప్రయోగాలు. ఎన్టీఆర్ అనేవాడు ఒకటి బలయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద చేశాడు, రాజశేఖర రెడ్డి గారి మీద కూడా చేశాడు. రాజశేఖర రెడ్డి కూడా మినహాయింపేం కాదు, కాకపోతే ఆయన బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. కేసీఆర్ మీద కూడా చేశాడు. ఆయన ఎవరిని అంటే తనని కాదన్న ప్రతివాడి మీద ఆయన పంజా విసిరాడు. కానీ ఈ స్థాయిలో ఒక అంతర్జాతీయ వార్తా సంస్థల వరకు వెళ్ళి ఆ స్థాయిలో కూడా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారంటే దాన్ని ఎట్లా చూడాలి? అంటే వైసీపీ ప్రతిపక్షం అయితే వీటిని ఆ స్థాయిలో ప్రచారం చేయలేకపోతుంది. కనీసం వాళ్ళ మీద వచ్చే ఆరోపణలు కూడా వాళ్ళు ఎదుర్కోలేకున్నారు. అంటే ఎక్కడుంది లోపం? అంటే రెండు పార్టీలు సమఉజ్జీలుగా లేవు అనేది ఒక వాదన. సమఉజ్జీలుగా లేవు, వాళ్ళు చాలా హై హ్యాండెడ్గానే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు చాలా నైపుణ్యం ఉంది వారికి, చాలా థింక్ ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ. వ్యవస్థీకృతంగా ఇదంతా జరుగుతుంది అనేది వ్యవస్థీకృతమే చాలా. అంటే వాళ్ళ ట్యాంకులు పెద్దవి, వాళ్ళ అంటే బిగ్ బ్రెయిన్స్ ఉన్నాయి వాళ్ళ వెనకాల. అందుకని ఈజీగా టార్గెట్ చేయగలరు, ఎక్కడి నుంచి ఎటైనా ఆపరేట్ చేయగలరు. ఆ రూట్స్ కనిపెట్టడం కూడా కష్టం. కానీ ఇక్కడ వీళ్ళు చేసేవి చిన్న చితక కూడా అర్థమైపోతుంది ఎవరు చేస్తున్నారు అనేది. అందుకని ఇక్కడ లూజ్ మెకానిజం ఉంది వైసీపీ దగ్గర. వాళ్ళ దగ్గర లూజ్ మెకానిజం కాదు, వాళ్ళు రకరకాల ఏరియాల నుంచి అభిప్రాయాన్ని కూడగట్టగలరు. ఇక్కడ మొన్న రష్మి మీద జరిగినటువంటి వ్యవహారంలో అది నేరుగా వాళ్ళ నుంచి జరుగుతోంది అనేది అర్థమైపోయింది. అదే కనుక చంద్రబాబు నాయుడు మీద మాట్లాడి వాళ్ళు కనుక ట్రోల్కి దిగితే ఇది ఏ సైడ్ నుంచి వస్తుందో అంత ఈజీగా తెలిసేది కాదు. అలా డిజైన్ చేసి కొట్టగలరు వాళ్ళు. అంటే వదంతి యుద్ధం అంటారు దీన్ని. ఈ వదంతి యుద్ధం చేయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన నైపుణ్యం ఉన్నవాడు ఎవడు లేడు. ఈ దేశంలోనే లేరు అనేది కూడా, ఈ దేశంలో లేరు. వదంతి యుద్ధం ద్వారా అవతల పార్టీని చంపేసి సగం చంపేసి మిగిలిన సగాన్ని ఫిజికల్గా చంపేయటం అనేది ఆయన స్కీమ్.
ఆ స్కీమ్లో భాగమే ఇది దొరికింది వాళ్ళకి. ఈ అవకాశం అంటే ఈ నవల ఈ నేపథ్యంలో ఉంది, ఈ రచన ఈ నేపథ్యంలో ఉంది, ఈ నేపథ్యంలో ఉన్న కంటెంట్ను వాళ్ళు తీస్తుంటే దానిలో మనం పొలిటికల్గా చేయగలిగింది ఏముంది అంటే ఆ ఇన్వెస్టర్లలో కూడా వీళ్ళ మనుషులు ఉండొచ్చు. జావా డిస్కవరీలో పర్టికులర్గా ఈ ఫిలిం తీసినటువంటి బృందం ఉంటుంది కదా, వాళ్ళు తీయలేదు, వాళ్ళతో లింక్ అయ్యి ఇంకొక ప్రొడక్షన్ హౌస్ ఏదో చేసింది అది. కాబట్టి ఆ పెట్టుబడుల్లో వీళ్ళ మనుషులు ఉండొచ్చు. వీళ్ళ మనుషులు అంటే ఇన్ ది సెన్స్ ఆ క్యాస్ట్ వాళ్ళు కావచ్చు, వీరి ప్రయోజనాలు కోరుకునేవారు కావచ్చు, వీళ్ళందరికీ ప్రపంచ శత్రువుగా మారాడు కదా. అసలు ఇంకొకసారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సగం ఖాళీ అయిపోతుంది అనే ఇంప్రెషన్ ఇచ్చారు, సోమాలియాగా మారిపోతుంది అనే ఇంప్రెషన్ ఇచ్చారు. చాలామంది పర్టికులర్గా తెలుగుదేశానుయాయులు, తెలుగుదేశం అధినాయకుడి కులానికి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పారిపోతారు అనే ప్రచారం కూడా జరిగింది. సో ఈ ఏరియాలో వాళ్ళు ఎవరో దానిలో ఇన్వెస్టర్లు అయి ఉండొచ్చు. వాళ్ళకి కూడా ఆనందమే, వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేని ఆ క్యాస్ట్కి చెందిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా పాజిటివ్ మాట మాట్లాడితే గాయపడటం నేను చూశాను. వాళ్ళు స్ట్రైట్ చంద్రబాబుని విడిగా క్రిటిసైజ్ చేస్తే ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డిని పొగిడితే మాత్రం తట్టుకోలేరు. ఓకే, ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో కాంటెంపరీ పాలిటిక్స్లో ఇప్పుడున్న నడుస్తున్న డెమోక్రసీలో ప్రాపగాండా యొక్క వాల్యూని ప్రాపగాండా చేయటం వల్ల రాజకీయ పార్టీలు పొందే లబ్ధిని కానీ నెరేటివ్ బిల్డింగ్ యొక్క అవసరాన్ని కానీ టీడీపీ గుర్తించింది. ఆ దిశగానే వాళ్ళు గత 10 ఏళ్ళుగా కానీ 15 ఏళ్ళని ఆ దిశగా నడిపించిన వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకి అది వెన్నతో పెట్టిన విద్య ఆయనకు తెలుసు. ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ కూడా అదే తరహాలో ఫంక్షన్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ప్రచార వ్యవస్థలు కానీ. ఇక్కడ చూస్తే టీడీపీ, కానీ అక్కడ దేశ స్థాయిలో కాంగ్రెస్ కూడా వీళ్ళతో పోటీ పడలేకపోతుంది నెరేటివ్ బిల్డ్ చేయటంలో కానీ. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో విఫలమవుతూ ఉన్నాడు. వాళ్ళు ఎట్లా చూడాలి చేశారు ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. అవి జరుగుతున్న దాడులని ప్రతిఘటించటం కోసం ప్రతిహింసలో భాగంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. అవి సీరియస్ అటాక్ చేయలేకపోతున్నాయి, అంటే డిఫెన్సివ్ మోడ్లోనే ఉన్నాయి. వైసీపీ మోడ్ అంటే అదే, అవి ప్రతిహింస పద్ధతిలోనే ఉన్నాయి తప్ప హింస చేసే లెవెల్ మెకానిజమ్స్ లేవు ఎక్కడ. ఒక్క టీడీపీకి ఉంది బలంగా, బీజేపీకి ఉంది. కాబట్టి ఆయన వెల్ ట్రైన్డ్ అని అనలేం కానీ వెల్ ఎక్విప్డ్ పొలిటీషియన్ చంద్రబాబు. అందుకని ఆయన ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళని వీధిలో పెట్టేస్తాడు మరుక్షణం. వాళ్ళ చిన్నప్పటి స్కూల్లో అతను పెన్సిళ్ళు ఎగ్గొట్టిన కథ దగ్గర నుంచి రోడ్డు మీద పెడతాడు. ఆ లెవెల్ దాడి చేయగలిగినటువంటి నెట్వర్క్ ఉంది అతనికి. ఈ ప్రచారం నెట్వర్క్ దీని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏ లెవెల్కి వెళుతుంది అనేది ప్రారంభ దశలోనే గుర్తించాడు ఆయన. ఇంటర్నెట్ ప్రవేశించిన టైంలో ఆయన ముఖ్యమంత్రి, దాన్ని అందిపుచ్చుకుని తన ద్వారా ఇదంతా వచ్చింది అని చెప్పుకుంటాడు తెల్లారలేస్తే. అంటే సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఒక టైటిల్ ఉంది ఆయనకి. ఆ మధ్య ఇక్కడ ఐటీ సభలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు దాన్ని నొక్కి వక్కానించారు. సో ఇది చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆయన పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలనుకున్నా కానీ ముందు బయట కథనాలు వస్తాయి. జగన్ అమలు చేసిన పథకాలు కానీ, ఆయన తీసుకొచ్చిన 10,000 గ్రామ సచివాలయాలు, ఇచ్చిన ఉద్యోగాలు, ఆయన పోర్టు నిర్మాణం కోసం ఆయన తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ, నాడు నేడు స్కూల్, ఇవన్నీ కూడా ఈ పాలసీలు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కనుక చేసుంటే ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండేది, ఆయన తిరిగి ఒకసారి కాదు మళ్ళీ ఇంకొక 4-5 సార్లు గెలిచేవాళ్ళు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రబాబు చేసినా చెయ్యకపోవడానికి కారణం కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రచారం చేసుకోగలడు. రాష్ట్ర ఖజానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడం, అలా ఎలా చేస్తారు, ప్రజల్ని సోమరపోతులుగా మారుస్తున్నారు అనే నెరేటివ్ కూడా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రజలకు ఇచ్చేదానికన్నా కూడా అమరావతికి మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, మరిన్ని ఎక్కువ అప్పులు అవుతుంది అనేది కూడా ఉంది. అమరావతి అనేది అది స్వయం పోషక రాజధాని అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ మనం మొత్తం భూములు లాగేసుకుని కార్పొరేట్లకు ఇస్తే వాళ్ళే కట్టేస్తారు అమరావతి.
వాళ్ళే మనకు డబ్బులు ఇస్తారు. తెల్లారులేస్తే బోర్డు పన్నుల రూపంలో డబ్బులు వస్తాయి అమరావతికి. వీళ్ళందరికీ మనం భూములు ఇస్తాయి. ఈ భూములు ఇస్తారు, మీకు డబ్బులు వస్తాయి, ఇదంతా బాగానే ఉంది మాస్టారు. ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారు అని అడిగితే దానికి సమాధానం చెప్పడే. ఆ భూములు ఇచ్చిన వాళ్ళు అడుక్కు తినిపోతారు, మనకు సంబంధం లేదు. మనం సెల్ఫ్ సస్టైన్ మోడల్ అన్నాం, అది అవుతుంది అంతే. జనాలు చచ్చిపోతే మనకేం సంబంధం? కాకపోతే 4 ఓట్లు పోయాయి అని చెప్పి మంగళగిరి ఆ నియోజకవర్గాల 2-3 నియోజకవర్గాల పరిధిలో కొన్ని ఓట్లు పోయాయి అని మాత్రమే బాధపడతాడు ఆయన. ఓట్ల గురించి తప్ప ఇంక దేని గురించి భయపడ్డాయి. ఇదిగో ఫలానా వాళ్ళతో పెట్టుకుంటే ఓట్లు పోతాయంటే మాట్లాడతాడు. వీళ్ళతో మాట్లాడటం వలన వచ్చే ఓట్లు లేవు, పోయే ఓట్లు లేవు అనుకుంటే ఆ సమస్య ఎంత గొప్ప సమస్య అయినా ఆయన తలెత్తి చూడడం. ఓకే, తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యవస్థల నిర్మాణ శైలి కానీ, వాళ్ళు వ్యవస్థీకృతంగా చేసే ఫంక్షన్ అయ్యే తీరు కానీ, దీని మొత్తాన్ని నుంచి మరోవైపు బీజేపీని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ మొత్తం నుంచి ఇటు కాంగ్రెస్ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ నేర్చుకోవాల్సింది ఉందంటారా? డెఫినెట్గా ఉంది, డెఫినెట్గా ఉంది. ఒక ఎఫెక్టివ్ ప్రచార అంటే బయట మీడియాలో కాదు, డిజిటల్ మీడియాలో జనాల జేబుల్లో ఉండేటువంటి ఫోన్ ద్వారా వాళ్ళ హృదయాల్లోకి నాటేటువంటి ప్రయత్నం, అభిప్రాయాలు. కాకపోతే ఏంటంటే క్రూడ్గా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు క్రూడ్గా ఉండదు ఆయన ప్రచారం, క్రూయల్గా ఉంటుంది, కానీ టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. జార్గాను అంతా వాళ్ళ ఆ సిస్టంలో ఉంటుంది. మొత్తం ఫియర్ మాంగరింగ్ మీదే ఈ 2 పార్టీలు కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళది చాలా నాటుగా ఉంటుంది. ఇది అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళే చేశారు అని. అలా ఉండదు. తెలుగుదేశం వాళ్ళు చేసే అటాక్స్ చాలా పద్ధతిగా ఉంటాయి, చాలా డిజైన్డ్గా ఉంటాయి. ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోగలగాలి వీళ్ళు కూడా. అడాప్ట్ చేసుకుని అప్డేట్గా ఉండాలి, చాలా సెటైర్లు పేల్చాలి. ఈ పద్ధతిలో పెడితే తప్ప వర్కౌట్ అవ్వదు. సోషల్ మీడియాని వాడుకోకుండా ఏ రాజకీయ పార్టీ లేదు. ఇమేజ్ బిల్డింగు, ఇమేజ్ డ్యామేజింగ్ 2 క్రతువులు అక్కడే జరుగుతాయి. ఈ 2 క్రతువుల్ని ప్రాపర్గా నిర్వహించేటువంటి ఒక మెకానిజం ఉంది వాళ్ళ దగ్గర. మెకానిజం ఉండాలి అనే స్పృహ బలంగా ఉన్న నాయకుడు ఆయన చంద్రబాబు. ఆ మెకానిజం గురించి తెలియటం చేత ఎప్పుడు ఆయన ఇంట్లో ఆ రోజుల్లో కూడా ఏది ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండోసారి అంటే ఒకసారి రామారావు గారి పుణ్యాన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక్కసారే గెలిచాడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో. కాకపోతే ఆయన పరిపాలన 9 ఏళ్ళు, కానీ అంటే రామారావు గారిది 1 సంవత్సరం ఉంది కంట్రిబ్యూషన్. సో ఆ 9 ఏళ్ల పరిపాలనలోనే చాలా జనాలని టెర్రరైజ్ చేసే అభిప్రాయాలు, మాటలు చాలా మాట్లాడాడు ఆయన చంద్రబాబు. వ్యవసాయం దండగా ఇలాంటి మాటలన్నీ ఆ టైంలో మాట్లాడినవి. అంటే టార్గెట్ ఓరియంటెడ్గా ఆయన ఏం మాట ఊరికనే మాట్లాడు, దాని వెనకాల చాలా పెద్ద స్కీమ్ ఉంటుంది. ఆయన ఒక మాట మాట్లాడాడంటే ఆయన ఎవరి దగ్గరకు ఏదో లబ్ధి పొందటానికి ఏదో తగ్గుతున్నాడు అనే అర్థం చేసుకోవాలి. అంత టార్గెట్గా నడిచేటువంటి మనిషి ఆయన. తన వ్యతిరేకి అనుకుంటే, తను టార్గెట్ చేయాలి అనుకుంటే వాళ్ళ మీద చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన క్షణం నుంచి మొదలైన స్కామ్లు అన్నింటిలోనూ వాళ్ళకి పాత్ర ఉందని ప్రూవ్ చేయగలడు ఆయన. అంటే ఒక డెవిల్ లాగా ఒక ప్రత్యర్థిని ఒక డెవిల్ డెమోనైజ్ చేసే స్థాయిలోనే ఆ ప్రచారం అయితే డెఫినెట్గా అదే చేస్తాడు ఆయన, అదే చేస్తున్నాడు. అందులో భాగమే ఈ వెబ్ సిరీస్లు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ గంగిరెడ్డి క్యారెక్టర్తో ఈ స్మగ్లింగ్ వ్యవహారం మీద సినిమా తీసేది వెబ్ వెర్షన్ కదా, డిజిటల్ ఛానల్కి సంబంధించి ఒక డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీ చేయటం వెనకాలే స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ వాళ్ళ క్యాస్ట్ నుంచి ఆర్గనైజ్ అయ్యి ఉండొచ్చు అనేది నా అనుమానం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.